హైదరాబాద్ రెండు కూడా ఈరోజు కాదు శతాబ్దాలుగా 1591లో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది వేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్. ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో విన్నాం, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు, కొన్ని పిచ్చి పనులు చేసినాడు, ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటుందో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కించినారు, 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. కానీ ఇవాళ చేస్తున్నది ఏంది, మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు, అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది, మన తెలంగాణ రాజముద్ర నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి, ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్ళు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డిప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు, హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని,
మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి. ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా? కనీసం ఒక ఇటుక పెట్టినావా? ఈ 2 ఏళ్ళల్లో ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. ఉన్నవి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం, ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసికట్టుగా పోదాం, సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు, మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు 8,000 మంది మా సోదరులని సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే నేను తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీ అధికారం అపరిమితమని మీరు అనుకుంటున్నారు. అధికారం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని, ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జిహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు. ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను జంట నగరాలుగా కాకుండా ఏదో 4th సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? అందుకే మేము చెప్పేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు.
ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఒక్కో కలెక్టరేట్ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మేము చెప్పడం కాదు. ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇట్లా అని చెప్పినాడు. గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ని జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట 4th సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం. శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనని గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరతుగా, ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు, అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరు కూడా మీడియాకు కూడా థ్యాంక్స్. పోరాడుదాం సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం, పోరాడుదాం పోరాడుదాం సికింద్రాబాద్.